సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 15 సోమవారం. ఈరోజు బహుళ ఏకాదశి. చిత్తా నక్షత్రం 11 గంటల వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం. ఈ బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఈరోజు మూలకార్తె ప్రారంభమైంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. అష్టములో బుధ సంచారం ఉంది. జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. లాభంలో రాహు సంచారం వల్ల చాలా విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన విషయాలంతా కూడా లాభదాయకంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యయంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము శ్రమ అధికమవుతుంది. శారీరక శ్రమ కూడా పెరుగుతుంది. పనివారి సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి. వయోవృద్ధులకు సేవలు చేయడం వల్ల, చేతనైనంత వరకు వారికి ఆహార పానీయాలు అందించడం వల్ల, వైద్య సదుపాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు సాధించుకుంటారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపారపరమైనటువంటి ఆర్థిక స్వాలంబన కూడా జరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు కానీ, పేదవారికి కానీ, గురువులకు కానీ దానం చేసి వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. మంచి అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో కేతువు సంచారము మీకు జన సహకారంతో పాటు నిరాడంబరతను, భగవంతుని ఆశీస్సులను, అభివృద్ధిని అందిస్తుంది. షష్టంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, స్త్రీలతో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. స్త్రీలకు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు కానీ, వస్త్రాలు కానీ దానం చేయండి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సోమవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. షష్టంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు, ఆదాయము అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. షష్టంలో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. భాగ్యములో శని సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను, ఇంటా బయట కూడా పనివారి సహకారంతో చాలా పనులు చక్కదిద్దుకుంటారు. అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు.
దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించి ఆరాధించండి. ఆ కనకదుర్గాదేవి ఆలయంలోని అర్చక స్వాముల వారికి ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే విధానం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను ఆరాధించండి. శివాలయంలో మీ చేతనైనంత వరకు సహాయం కానీ, ఆలయంలో సేవ కానీ చేస్తే మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ సోమవారం రోజున తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ధైర్యంగా చాలా పనులు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. సమాజంలో చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. గురువులకు సేవ చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆనందంగా కాలం గడుపుతారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పెద్దల సహకారంతో కొన్ని అవకాశాలను కూడా అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. అమ్మవారి ఆలయంలో మీ చేతనైనంత వరకు సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి ఈరోజు అందుకుంటారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. మీ వ్యాపారానికి తగినంత గుర్తింపు కూడా లభిస్తుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. మీ శక్తి సామర్థ్యాలకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అధికారుల యొక్క అభినందనలు, భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు, బదిలీలు, స్థానచలనాలు, కష్టంతో కూడిన ప్రయాణాలు ఈరోజు చేయాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించి సూర్యారాధన చేసుకోండి. కుటుంబంలో పనిచేసే పనివారికి ఏదైనా సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. స్త్రీ సహాయంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయంలో బుధుడు సంచరిస్తున్నాడు.
వ్యాపారపరమైనటువంటి నష్టం కానీ లేకపోతే ఆర్థికపరమైనటువంటి విషయంలో ఏదైనా మీకు ఇబ్బందులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించి ఆరాధించండి. సీతారామచంద్రమూర్తి ఆలయంలో మీ చేతనైనంత వరకు సహాయం చేయడం కానీ సేవ చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈ సోమవారం రోజున తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం కూడా నెలకొంటుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి ఆదాయం అందుకుంటారు. తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. అష్టములో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత లాభాలను అందుకున్నప్పటికీ ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా ఇవ్వండి. గోసేవ చేయండి. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున పంచమంలో గురువు సంచరించడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మంచి అభినందనలు కూడా అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. నూతన భూములు కానీ నూతన వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. దశమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల తల్లిదండ్రుల విషయంలో ఒక్క నిరాశ కానీ అశాంతి కానీ వెంటాడుతుంది. ఈరోజు మిమ్మల్ని చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించి లలితాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల వయోవృద్ధులైనటువంటి స్త్రీమూర్తులకు చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ సోమవారం రోజున షష్టములో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే నూతన అవకాశాలను కూడా చేజిక్కించుకుంటారు. అభివృద్ధిని అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. దశములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరతనంతో కూడినటువంటి ఇబ్బందులు ఈరోజు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బద్ధక స్వభావంతో కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆ రకంగా కాస్త ఇబ్బందులు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. శివపార్వతుల ఆరాధన చేసుకోండి. వయోవృద్ధులకు కానీ కుటుంబంలోని పెద్దలకు కానీ నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.